నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. 1200 కోట్ల ఖర్చు, 200 ఎకరాల్లో సభ, వందల కొద్దీ ఎడ్ల బళ్ళు, పదుల కొద్దీ బస్సులు, వందల్లో కార్లు, వేలల్లో జనం వస్తారని బీఆర్ఎస్ అధిష్టానం ప్రగల్భాలు పలికింది. లక్షల్లో కుర్చీలు వేసినా సరిపోలేదంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారంటూ గప్పాలు కొట్టారు. కట్ చేస్తే కుర్చీలన్నీ ఖాళీ, జనాన్ని పోగేస్తే 1000 మంది కూడా లేని వైనం. ఇక బస్సులు కార్ల మాటేంటి, అవి కూడా డబ్బులిచ్చి కాళ్ళ వేళ పడి ఎంతో కష్టకరంగా తెచ్చుకున్నారన్నారు. ఇక గతంలో కేసీఆర్ మాట్లాడుతున్న సేపు విజిల్స్, అరుపులు, కేకలు ఉండేవి. కానీ ప్రస్తుతం 10 ఏళ్లుగా ఒకటే తీరుగా మాట్లాడుతున్న కేసీఆర్ వరంగల్ సభలో సైతం కొత్తగా ఏమీ మాట్లాడలేదు. అదే కక్ష సాధింపు, అదే ఓర్వలేని తనంతో కాంగ్రెస్పై దుమ్మెత్తిపోశారు. పైగా మాటల్లో పసలేకపోవడంతో గులాబీ శ్రేణులు నిరుత్సాహపడ్డారు. మొత్తం సభలో జనం లేరు, కేసీఆర్ మాటల్లో పసలేదు, వెరసి సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి చర్చించేందుకు మనతో ఏసీసీ దళిత కాంగ్రెస్ నేత, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్ గారు కూడా ఉన్నారు మనతో. నిజంగా ఆ సభ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, అది చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తేనండి సార్. మనకు తెలుసు, గులాబీ శ్రేణులు దండుగా మరి గట్టిగా ఒక భారీ సభని అయితే ఏర్పాటు చేసి ఆ సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారా, ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు కేసీఆర్ గారి సభ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని మీరు పెట్టినందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుండి మేమే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక సభ యొక్క ఫ్లాప్ ఐదర్ హిట్, విజయమా అపజయమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందని మేము అనుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, నువ్వు ఒక సభ పెట్టినప్పుడు ఆ సభ ద్వారా నువ్వు ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వగలగాలి, నీ సైద్ధాంతిక భావజాలాన్ని ఈ ప్రజలకు చెప్పగలగాలి, అయోమయంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక దిశ నిర్దేశం చేయగలగాలి. ఇది ఒక సభ యొక్క ఉద్దేశం. కానీ ఆ సభను చూసినంతసేపు నాకేమనిపించిందంటే అది 25 సంవత్సరాల వార్షికోత్సవమా కాదు. నాకైతే ఏమనిపించింది అది చూస్తే, నేను కూడా సభ ఆది నుండి అంతం వరకు ప్రతి నిమిషాన్ని నేను గమనించిన, నేను కూడా అక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకుల తీరు, ప్రజల యొక్క ఆలోచనలు, వస్తున్నటువంటి వరంగల్నే జరిగింది కాబట్టి నేను వరంగల్ వాసిగా ప్రజలు వస్తుంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ఉత్సాహాన్ని కూడా నాకు కళ్ళారా చూసిన నేను. సరే, దానికి 1,00,000 మంది వచ్చిల్లా 2 లక్షల మంది వచ్చిల్లా అనే చర్చ కన్నా దాని ద్వారా ప్రజలకు ఈరోజు ఏ సందేశం ఇవ్వగలిగిందంటే, నేను అనుకునేది అంటే ఇదొక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే సభ లెక్క నాకు అనిపించింది కేసీఆర్ గారు. ఇది ఏది వారోత్సవ సభ కాదు, 20 సంవత్సరాల విజయోత్సవ సభ కాదు. ఇది మళ్ళొకసారి చెప్తున్నా, నిజంగా ఇది మేకపోతు గాంభీర ప్రదర్శన సభ. ఎందుకంటే తనంతట తానుగా తన పార్టీ, తన క్యాడరు, తన నాయకులు స్వతహాగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చి, అది టీఆర్ఎస్ఓ తెలియదు, బీఆర్ఎస్ఓ తెలియదు, అది ఏ సభనో తెలియదు, 20 సంవత్సరాలు వాళ్ళు ఏమన్నారు బీఆర్ఎస్ సభ అని పెట్టిళ్ళు. బీఆర్ఎస్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఉద్యమ పార్టీగా ఉన్నది టీఆర్ఎస్ కదా. ఇంకొకటి ప్రధానంగా ఆయన ఆ సభలో మాట్లాడింది, మన శత్రువు ఇక విలన్ ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ అనే మాటని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ విలన్ అంటే బీజేపీ ఏమవుతారు వాళ్ళకనే ప్రశ్న కూడా ఉద్భన్నమవుతుంది. రైట్. ఇప్పుడు మేము అనేది ఏంటంటే, సభ గురించి నేను మళ్ళొకసారి వెళ్దామంటే, ఆ సభలో ఎటువంటి అయినా సభా నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇంకా నన్ను అధ్యక్షునిగా ఈ ప్రజలు ఫీల్ అవుతున్నా లేదా, నా క్యాడర్ నా గుప్పిట్లో ఉన్నదా లేదా, నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉన్నారా లేరా, ఈ రోజుకి కూడా నేను మాట్లాడితే లేచి పడినా కూడా ప్రజలు వింటారా లేదా అనేది తనను తాను చెక్ చేసుకోవడానికి మేకపోతు గాంభీర్య సభ అయినా పెట్టిండు. అది కూడా 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అది 100 కోట్లు. ఇప్పుడు మేము అందరం ఒకసారి చూద్దాం. సరే, అతను అక్కడి నుంచి ఏ సందేశం ఇచ్చిండు, ప్రజల్లోకి ఏ సందేశం పోయింది, క్యాడర్ ఏమనుకుంటుంది, కాంగ్రెస్ ఏమనుకుంటుందనే దానికన్నా, ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా ఇంత ఆర్థిక లోటులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక మాంద్యం యావత్ భారతదేశంలో నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు అకౌంట్లో 10,000 రూపాయలు ఉన్నా కూడా టక్కుమని ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళి 10,000 డ్రా చేసుకోలేని పరిస్థితి. మీ అందరికీ తెలుసు, దాదాపు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వల్ల 40,000 కోట్ల కాంట్రాక్టు బకాయిలు ఉన్నాయి. మరొక విషయం నేను చెప్తున్నా, ఈ కాంట్రాక్టు బకాయిలు పేరుకుపోవడం వల్ల, వ్యాపారస్తుల నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్స్ తగ్గడం వల్ల భూముల అమ్మకాలు కూడా మనం పాతదానికి అనుకున్న దానికన్నా ఇప్పుడు భూముల అమ్మకాలు ఎంతో కొంత తగ్గాయి. అంటే దెర్ ఇస్ ఏ కొద్దిగా లిక్విడ్ ట్రాన్సాక్షన్ తగ్గడం జరిగింది. ఇంత లిక్విడ్ ట్రాన్సాక్షన్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో మీరు దాదాపు ఇంత 100 కోట్ల డబ్బును
చేసి అంత పెద్ద హైటెక్ సభను ఎలా చేయగలిగింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. సరే 4 మాటలు కాంగ్రెస్ను తిట్టిలా వేరే విషయం. రోజుకి ఎందరో కుక్కలు కాంగ్రెస్ను తిడతా అంటారు, మేము అవన్నీ పట్టించుకోము. మా సైద్ధాంతిక సిద్ధాంతం ఏంది, తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, మా రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేయాలి అనేది చాలా క్లారిటీగా ఉన్నాం మేము. దెర్ ఇస్ నో ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ అవర్ పార్టీ ఐదర్ క్యాడర్. ఓకే, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనల పట్ల మాకు స్పష్టమైన వైఖరి ఉంది. మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దారి మీద కూడా మాకు ఒక స్పష్టత ఉన్నది. మాకు ఎటువంటి క్యాడర్ లేదు. కానీ ఇందులో 100 కోట్లు తెలంగాణకు ఎట్లొచ్చినాయి, తెలంగాణ పార్టీ ఎట్లా ఖర్చు పెట్టింది, వాళ్ళు ఏమైనా గూగుల్ పే చేసుకున్నారా, ఫోన్పే చేసుకున్నారా, లేకపోతే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయిందా? ఎగ్జాక్ట్లీ ఈ 100 కోట్లు, అది 500 కోట్ల, 600 కోట్ల, 1000 కోట్ల అనేది ప్రజలు అసెస్ చేయాలి. 100 బస్సులు, 1000 కార్లు, ఎకరాల కొద్ది అవి భోజనాలు, హైటెక్ హంగులు, పెద్ద వేదిక, కోట్లతో తయారు చేసిన వేదిక, పార్కింగ్ ప్లేసులు, ఇవన్నీ ఎట్లొచ్చినాయి? నాకు తెలిసి మోర్ దెన్ ఒక 500 to 600 crores దీనిలో ఖర్చు. ఇంత లిక్విడ్ ట్రాన్సాక్షన్ లేదు బయట. కాబట్టి ఈ డబ్బు అంతా కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళ నాయకులు ప్రజల దగ్గర పిప్పి వేసి పీడించిన డబ్బుతోని ఈరోజు వాళ్ళు ఆ సభను ఏర్పాటు చేసిండ్రు. ఇది బ్లాక్ మనీ. మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఎక్కడి నుంచో వైట్ మనీ కాదు. ఆయన ఫామ్ హౌస్లో ఇప్పటికీ కట్టలుగా ములుగుతున్నటువంటి డబ్బును తీసుకొచ్చే ఈ సభ చేసిండు. లెటర్ డిస్కషన్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ ఆఫ్ దట్ పార్టీ. ఆ పార్టీ యొక్క సభ ఖర్చు మీద ఒక డిబేట్ జరగాలి, ఒక చర్చ జరగాలి. అరే ఈ రోజుకి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక సభ చేయాలంటే ఈ రోజుకి కూడా మా నాయకులం అరే ఒక వాటర్ బాటిల్ ఒకరు సప్లై చేస్తే, కుర్చీలు ఒకరు సప్లై చేస్తే, స్టేజ్ ఒకరు సప్లై చేస్తే మాలో మేము కాంట్రిబ్యూట్ చేసుకొని ఏదైనా మేజర్ ఖర్చులు ఉంటే పార్టీ నుంచి వస్తుంటాయి. ఈరోజు కూడా మేము ఎంతో కొంత మా పరిస్థితులు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వంలో లేని వాళ్ళు గిన్ని 100 కోట్లతో ఎట్లా ఖర్చు పెడతారండి? ఎవరిది డబ్బు? ఈ డబ్బంతా ప్రజల డబ్బు. ఇది ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ద స్టేట్మెంట్స్ విచ్ హ్యాస్ గివెన్ ద కేసీఆర్ అగెన్స్ట్ ద కాంగ్రెస్ పార్టీ. ఎన్నో అంటాడు 140 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని నడిపినామండి. ఈరోజు ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఈ దేశం పట్ల మాకు ఒక స్పష్టమైన వైఖరి ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. పక్క రాష్ట్రంలో యావత్ దేశంలో కూడా ప్రభుత్వం పోతుందని తెలిసి కూడా ప్రభుత్వం కన్నా ప్రజల యొక్క ఆకాంక్షనే ఇంపార్టెంట్ అని గ్రహించి సోనియా గాంధీ తల్లిగారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల వైఖరి పట్ల మాకు అవగాహన ఉంది. వీడో పెద్ద మాట్లాడితే దాన్ని మేము పట్టించుకోము. ఇక్కడ యుద్ధాన్ని ఆల్రెడీ ఇంకా 3 సంవత్సరాల పైన ఉంది ఎన్నికలకి, కానీ ఆయన యుద్ధ శంఖారావాన్ని పూరించారు. కాంగ్రెస్ని విలన్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు? శంఖారావం లేదు, ఆయన బొంకారాగం లేదండి. దాంట్లో ఆయన వచ్చిండు. ఇప్పుడు జనరల్గా ఒక పార్టీ, నేను కూడా ఆర్గనైజేషన్లో దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఉన్నా. స్టూడెంట్ లీడర్ నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాల అంతకన్నా ముందు నేను స్టూడెంట్ మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ విధి విధానమే ప్రభుత్వ విధి విధానం అవుతుంది. నీ పార్టీ విధి విధానమే ప్రభుత్వ విధి విధానం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా ఎంత డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యం ఉంటుందో రేపు ప్రభుత్వాన్ని కూడా అలే నడుపుతుంది. నీ పార్టీ విధి విధానం ఏంటండి? అదేదో ఉత్తర కొరియాలో సౌత్ కొరియాలో ఎక్కడనో ఆ కిమ్ అనే ఒక నియంత ఉంటాడు. ఆయన ఒక్కడే వస్తాడట, మాట్లాడతాడట, ప్రజలందరూ లేవాలట, నవ్వాలట, చప్పట్లు కొట్టాలట, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. సభకు అట్లనే ఉన్నది. కేసీఆర్ వచ్చిండు, మాట్లాడిండు, అందరితో సప్పట్లు కొట్టించిండు, బలవంతంగా సప్పట్లు కొట్టించిండు, మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ వేదిక మీద ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు, దళిత నాయకులు ఉన్నారు, గిరిజన నాయకులు ఉన్నారు. నా వరంగల్ జిల్లాలో జరిగింది, నా వరంగల్కు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక నాయకుని పేరు సంబోధించే అంత సంస్కారం లేని నాయకత్వ వ్యవస్థలో బీఆర్ఎస్ నడుస్తుందా? అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు లాంటి నీకన్నా సీనియర్లు ఉంటారు. ఒక జయశంకర్ పేరు తీసుకోవు, ఒక కాలేజీ పేరు తీసుకోవు, వస్తావు, నీ గురించి నువ్వు చెప్పుకుంటావు, లోపలి పోతావు, మళ్ళీ వంటావు, ఫామ్ అవుతుంది. గిదా వ్యవస్థ అంటే నీ పార్టీ విధి విధానమే. నువ్వు 10 సంవత్సరాలు ఏ విధంగా నియంతగా ఈ రాష్ట్రాన్ని నడిపినావో మళ్ళీ పార్టీని కూడా అట్లే నడుపుతున్నావు. నీ దొరతనాన్ని మళ్ళొకసారి ఆ వేదిక మీద నుంచి బయలు చేశారు కేసీఆర్ గారు. ఇది దొరల రాజ్యం కాదు, ఇది ప్రజాపాలన. ఇప్పటికైనా నియంత పాలన మానండి, ప్రజాస్వామికంగా మీ పార్టీని నడపండి. అర్థమైందా? రాజకీయాలలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజలకు మనం ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి రాజకీయ వారసత్వాన్ని రాష్ట్రానికి ఇచ్చిపోతున్నాం అనేది విషయం. అర్థమైందా? కాబట్టి అది ముమ్మాటికి ఒక అట్టర్ ఫ్లాప్ సభ. ఓకేనా? వాళ్ళ పార్టీ విధి విధానాలు నిరంకుశత్వమే, వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా నిరంకుశత్వంగా నియంతగా ఎటువంటి వాళ్ళని కలవకుండా, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇచ్చిళ్ళు. నేను ఒక సామాన్య కార్యకర్తగా మా ముఖ్యమంత్రిని ఇప్పటికీ ఒక 20 సార్లు కలిసినండి, క్లోజ్లీ కలిసిన.
ఆ బీఆర్ఎస్ పార్టీలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలాంటి ఒక సామాన్య కార్యకర్త కేసీఆర్ గారిని ఒక 20 సార్లు కలిసేంత స్కోప్ ఉందా అండి? స్కోప్ ఉందా? అవకాశం ఉందా? సో దట్ ఈస్ ద డెమోక్రసీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఎవడు వీలన్ అండి? ఎవడు వీలన్? మమ్మలను, మా ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినాం మేము. రాష్ట్రానికి తెలంగాణని ఇచ్చినాం మేము. గాంధీ కుటుంబం అంటే ఏమనుకున్నావు? గాంధీ కుటుంబం కాలి గోటికి సరిపోవు నువ్వు మాట్లాడడానికి. నువ్వు ఎక్కడైతే కాలి ఇంకోటి పెట్టినావు గాంధీ కుటుంబం గురించి మాట్లాడేంత దమ్ముందా నీకు? తెలంగాణ పితగా మరి